నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. చూడడానికి ఆ నేత చాలా క్లాస్ గా ఉంటారు. ఫాలోయింగ్ మాత్రం ఊరమాస్. పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు అన్నా అని పలికేటువంటి వ్యక్తి. నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గ సమస్యలపైన ఫోకస్ పెట్టాడు. అయితే ప్రతిపక్ష పార్టీ నేతలపైన ఆ నేత మాటల తూటాలు దూసుకువస్తూ ఉంటాయి. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు సేవ చేయడంలో ఆ నేత ఎప్పుడు ముందుంటారని టాక్ వినిపిస్తుంది. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయం అంటూ ఉంటారు. ఇంతకు ఆ నేత ఎవరు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కందికుంట వెంకట ప్రసాద్ ఈ పేరు ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలియని వారంటూ ఉండరు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి అధినేత చంద్రబాబు నాయుడికి వీర విధేయుడు. కదిరి నియోజకవర్గం అభివృద్ధిలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తనదైన ముద్ర వేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలోని నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. 1952 నుంచి కదిరి నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. అలాంటి నియోజకవర్గంలో తిరుగులేని నేత కందికుంట వెంకట ప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరపున నిలబడ్డాడు. ఇప్పటి వరకు కదిరి నియోజకవర్గం 7 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. ఇక 4 సార్లు టీడీపీ అభ్యర్థులు అక్కడ నుంచి గెలుపొందారు. ఇందులో కదిరికుంట వెంకట ప్రసాద్ 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో కదిరి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవి చూసిన కందికుంట అనంతరం టీడీపీ కండువా కప్పుకున్నారు. 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కదిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి మొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. అనంతరం జరిగిన 2014-19 ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చవిచూసిన ఆ నేత 2024 ఎన్నికల్లో మరొకసారి కదిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. దాదాపు 2 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కందికుంట వెంకట ప్రసాద్ కు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. 2014-19 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయినప్పటికీ 2024 ఎన్నికల్లో కందికుంట వెంకట ప్రసాద్ పై విశ్వాసం, నమ్మకంతో మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గంలో గెలుపు సాధించాడు. కదిరి నియోజకవర్గంలో ఎక్కువగా ముస్లిం మైనార్టీలే ఉంటారు. అలాంటి నియోజకవర్గంలో కూడా బీసీ నేతగా ఉన్న కందికుంట వెంకట ప్రసాద్ విజయాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా ఎమ్మెల్యేని ముందుండి ఆ సమస్యను పరిష్కరిస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో ప్రజలు కందికుంట వెంకట ప్రసాద్ కు తోడుగా నిలుస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ పిల్లలకు ప్రత్యేక కాలేజీని కట్టించారు. ప్రధాని దైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి కూడా నోచుకోలేని దయనీయ పరిస్థితుల్లో ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యేగా కందికుంట వెంకట ప్రసాద్ దేవాలయం అభివృద్ధిపై ఫోకస్ చేశారు. దేవాలయంకు ఉన్న కోనేరును భక్తులకు అందుబాటులోకి తీసుకురావడంలో ఎమ్మెల్యే సఫలీకృతమయ్యారు. అయితే ఈ కాద్రి క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు దర్శనార్థం వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఎంతో కాలంగా కదిరి నుంచి రాయచోటికి వెళ్లే మార్గం సరిగా లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అలాంటి రహదారిని పూర్తి చేయడంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సక్సెస్ అయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలకు రహదారులతో పాటు కదిరి పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తూ నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నారు. రానున్న మరో 3 సంవత్సరాలలో కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రతిపక్ష పార్టీని నోరు మెదపకుండా చేస్తున్నారు. ఇదే టాపిక్ పై నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. కదిరికుంట వెంకట ప్రసాద్ నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల సేవకుడిగా నిలబడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ పేరు తెచ్చుకుంటున్నారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ కదిరి నుండి ఎన్పీ కుంట రోడ్డును వేసిన దాఖలాలు లేవు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ప్రజలకు మొట్టమొదట హామీ ఇచ్చారు. నన్ను గెలిపించండి, తక్షణమే మీకు రోడ్డు సమస్య పరిష్కరిస్తాను అనడంతో గాండ్లపెంట, ఎన్పీ కుంట, తలుపుల ప్రజలు ఆయనకు అండగా నిలబడి గెలిపించారు. గెలిచిన తక్షణమే ఆ రోడ్డు పనులను పూర్తి చేశారు. అదే
అంతేకాకుండా హంద్రీనీవా జలాలతో నల్లచెరువు, తనకల్లు, తలుపుల ప్రజలకు త్రాగునీరు అందించారు ఎమ్మెల్యే కందికుంట. నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు సమస్య వచ్చినప్పుడు నేరుగా ఎమ్మెల్యే నివాసానికి వెళ్తారు. అక్కడికి ప్రజలు, కార్యకర్తలు వెళ్లి సమస్యలు వివరిస్తూ ఉన్నప్పుడు అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యలను కూడా ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పరిష్కరించేశారు. అధికారాన్ని చేపట్టిన అనంతరం నియోజకవర్గంలోని ఏదో ఒక ఊరిని ఎంచుకుని ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని, ఇంకా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అని నేరుగా వెళ్లి అడిగి తెలుసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఎమ్మెల్యేలకు గన్మెన్లు కేటాయించినప్పటికీ కదిరి ఎమ్మెల్యే గన్మెన్ ను తిరస్కరించారు. ప్రజలే తనకు గన్మెన్లని అంటున్నారు.